ప్రియ స్నేహితులారా, అడుగుడి మీకు ఒసగబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడును. ఈ తపస్సు కాలములో దీక్షభూని కొన్ని త్యాగ క్రియలు చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుచున్నది, దేవుని సన్నిధిలో తట్టుచున్నది, దేవుని సన్నిధిలో వెదకుచున్నది ఏమిటో అని పరిశీలించడం చాలా గొప్పది. అశాశ్వతమైనటువంటి వాటి కొరకేనా దేవుని సన్నిధిలో అడుగుతున్నది? అశాశ్వతమైనటువంటి వాటి కొరకేనా దేవుని సన్నిధిలో తట్టుతున్నది? అశాశ్వతమైనటువంటి వాటి కొరకేనా దేవుని సన్నిధిలో వెతుకుతున్నది? బిడ్డలారా, వాక్యము ద్వారా దేవుడు అన్నారు, తన తండ్రితో అడిగిన వారికి ఎంత సమృద్ధిగా తన ఆత్మని ఇస్తారని. కాబట్టి బిడ్డలారా, శాశ్వతమైన మేలైన తన తండ్రి మనకు ఇస్తారని చెప్పిన ఆ పవిత్రాత్మ దేవుని కొరకు దేవుని సన్నిధిలో తడుదాం, వెదుగుదాం, అడుగుదాం. మీ భార్య మీద, మీ భర్త మీద, మీ బిడ్డల మీద, మీ తల్లిదండ్రుల మీద ఆ దేవుని ఆత్మ దిగి రావాలని ఈ తపస్సు కాలములో ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.